ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు అలా ఉంటాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. తాడూరు సహకార కేంద్రం వద్ద రోజుల తరబడి పడికాపులు కాస్తున్నా యూరియా దొరకడం లేదంటూ రైతులు భగ్గుమంటున్నారు. 2 రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని అధికారులపై మండిపడుతున్నారు రైతులు. నిన్నటి నుంచి లైన్లో నిలబడ్డ ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు. పోలీసు రక్షణ మధ్య యూరియా తీసుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 1 బ్యాగ్ ఇస్తే సరిపోతుందంటున్నటువంటి అన్నదాతలు రికమెండేషన్లు ఉన్నవారికే వెంటనే ఇస్తున్నారని సీరియస్ అవుతున్నారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, ఇటు మొత్తానికి యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో? నాగర్ కర్నూలు జిల్లాలో పలు చోట్ల కూడా యూరియాకు తర్వాత పొటాషియానికి అంటే ఇక్కడ భాషలో ఈ పిండి సంచులు అంటారు, వీటికి చాలా ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు తాజాగా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు వ్యవసాయ సహకార సంఘం PSCS వద్ద కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా రైతులు యూరియా కోసము పిండి సంచుల కోసం వచ్చి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్నటి నుంచి కూడా దానికోసము పిండి సంచుల కోసము PSCS వద్దకు వస్తే ఈ రోజు సాయంత్రం వరకు వస్తాయని చెప్పేసి క్యూలో నిల్చోబెట్టారని చెప్పేసి చివరకు సాయంత్రం వరకు కూడా వేచి చూస్తే ఈ రోజు రావట్లేదు, రేపిస్తామని చెప్పడంతో వాళ్ళ కనీసం టోకెన్స్ కూడా ఇవ్వకుండా పంపించారు. మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే వాళ్ళు అంటే తిండి తిప్పలు లేకుండా కనీసం వాళ్ళకు రవాణా సౌకర్యాలకు కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలకు బస్సులు లేకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో విధంగా అక్కడికి వచ్చేసి పిండి సంచులు ఈ రోజు ఇస్తారని చెప్పేసి వాళ్ళు మళ్ళీ క్యూలో నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ పాస్బుక్లు కొత్త తీసుకొని ఈ రోజు సాయంత్రం వరకు వస్తాయని చెప్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి మళ్ళీ వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పాత రోజులు వస్తాయని చెప్పేసి మార్పు వస్తుందని చెప్పేసి చెప్పారు, కానీ ఇలాంటి మార్పు అని మేము అనుకోలేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల సమక్షంలో అంటే పోలీసుల ప్రొటెక్షన్ మధ్యన రైతులు మేము నిలబడాల్సినటువంటి దుస్థితి మళ్ళీ వచ్చిందని చెప్పేసి పోలీసులు ఏం చెప్తే అది వినాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి యూరియా కొరత అయితే ఉందని చెప్పేసి దీనిపైన అధికారులు కూడా సంజాయించే ప్రయత్నం ఉన్నారు, కానీ యూరియా ఇచ్చే అంటే కనిపించడం లేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.